Chiranjeevi sir, my last question is to you, sir. So, I want to ask you if you want to share one powerful message that will help in rewiring everyone's mindset. Yes, జీవితం అన్నది కేక్ వాక్ కాదు, పూల పాన్పు కాదు. ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు వస్తుంటాయి, అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుంచుకొని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను. కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం, నాకు ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్కులా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చూస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష, నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది. నేను చెప్పుకోకర్లా, నువ్వు చేసే చిన్న పాత్రని పెద్ద పాత్ర సరే, నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్, నీ యొక్క హావభావాలు, నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది. సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు, అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏమి లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగా అనిపించుకోనంటే, అదే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి, ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నొచ్చా సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే, మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు, అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివేట్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు. కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి, కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద మన నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, బట్ వాటిని అధిగమించేలాగా వస్తుంది, మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్ట్రకల్స్ని ఓవర్కమ్ చేయగలం. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చేది. I can see that you have turned your challenges and hurdles in life
as success stories and into success stories. And CBN gar journey or Chiranjeevi gar journey, I'm sure it's not easy. కానీ ప్రతి ఒక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటే when we come out from those struggles and when we take those learnings, we create a legacy for ourselves, sir. So I'm truly honored to share this opportunity for both of you, and I'm sure everyone in the room will resonate with me. So thank you so much for giving me this lovely opportunity. థ్యాంక్ యూ అమ్మా. వైండ్ అప్ చేస్తున్నా. రైట్, నేను ఒక అంటే ప్లీజ్ క్షమించాలి, ఈ రోజున ఒక చక్కటి సభ, ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్లో నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని, దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని, మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కటి పుస్తకం రాసింది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం. దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ, అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం, పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, రాక్షసుల ముష్కరుల వాళ్ళ అకృత్యం, బలైపోయారు ఎంతోమంది, 28-29 మంది. ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక 2 యువకులు వాళ్ళకి బలైపోయారు. అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ తెనాలి అనుకుంటా, ఐ హోప్ పవన్ కళ్యాణ్ కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఆ కుటుంబం 50 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండోలెన్సెస్ని, సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది సందర్భం కాదో తెలియదు కానీ మనసు కలిచివేస్తుంది. ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను.